హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో భారీ వర్షం పడుతోంది. అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ లో కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు పోటెత్తడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం విమానం ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఏటీసీ కూడా ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో భారీ వర్షం పడుతోంది. అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్ లో కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు పోటెత్తడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం విమానం ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఏటీసీ కూడా ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న కుండపోత వర్షం, భారీ ఈదురు గాలులపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, పరిస్థితి ఏ విధంగా ఉంది? నైరుతి ఋతుపవనాలు తెలంగాణపై, ముఖ్యంగా హైదరాబాద్ పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో చాలా కాలనీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్కడక్కడ ముఖ్యంగా అమీర్పేట కావచ్చు, కుకటపల్లి కావచ్చు, కేపీహెచ్పి కావచ్చు, రాజేంద్ర నగర్, అత్తాపూర్, నార్సింగ్ తో పాటు మిగతా అటు జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడతో పాటు హైదరాబాద్ లోని పాత బస్తీలో కూడా బౌద్ధపుర కావచ్చు, కిషన్ బాగ్ కావచ్చు, చార్మినార్, ఈ విధంగా అన్ని చోట్ల ఇటు ఉప్పల్కి వచ్చేసి ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై కూడా నీళ్లు వచ్చే విధంగా కొన్ని కాలనీలు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కూడా నీళ్లు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అటు ఆఫీసులు ముగించుకొని, బిజినెస్ వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు సమయంలో అటు రోడ్లపైకి ఒకేసారి జనం రావడంతో, సాయంత్రం వేళ కావడంతో రోడ్లు మొత్తం అటు నీళ్లతో పాటు, వర్షపు నీళ్లతో పాటు ఇటు వాహనాలు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. గంటల తరబడి కూడా వాహనాలు కదలంటే పరిస్థితి. 2-3 గంటల నుంచి ఈ విధంగా ఈ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఓ పక్క ట్రాఫిక్ సమస్య ఈ విధంగా ఉంటే, మరో పక్క కూడా అక్కడక్కడ చెట్లు విరిగిపోవడంతో విద్యుత్ కూడా పలు కాలనీల్లో అంతరాయం కలిగింది, విద్యుత్ కూడా ఇబ్బంది కలిగింది. అక్కడక్కడ ఇటు వరదతో పాటు రోడ్ల ట్రాఫిక్ తో పాటు అటు విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. దాంతో అటు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అంటే వీటి నుంచి బయటపడే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల, శంషాబాద్ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురవడంతో శంషాబాద్ లో ల్యాండ్ కావాల్సిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైట్ కూడా ఇటు హైదరాబాద్ శంషాబాద్ లో ల్యాండింగ్ కావడానికి వీలు లేకపోవడంతో ఏటీసీ ఇటు హైదరాబాద్ లో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ అటు బెంగళూరు కూడా మళ్లించిన పరిస్థితి ఉంది. అంటే దాన్ని బట్టి వర్షం ఏ స్థాయిలో ఉంది, ఋతుపవనాలతో, నైరుతి ఋతుపవనాలతో వర్షం ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా కురుస్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం నైరుతి ఋతుపవనాలతో హైదరాబాద్ లో చాలా కాలంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు అక్కడక్కడ విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. గ్రేసీ, అయితే రవిచంద్ర, మనం హైదరాబాద్ లో వాన అనగానే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ట్రాఫిక్ జామ్ అండ్ వాటర్ బ్లాకేజ్ గురించి. అయితే ఏ ఏరియాస్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ముఖ్యంగా అమీర్పేట ఏరియాలో ప్రతిరోజు కూడా నిత్యం కూడా సాయంత్రం వేళల్లో అతి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు వర్షం కావడంతో, వర్షం ఏర్పడటంతో ఇటు పంజగుట్ట నుంచి అటు అమీర్పేట, ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి అటు కూకట్పల్లి వరకు, కూకట్పల్లి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విధంగా కూకట్పల్లి ఇంకోటి వీకెండ్ కూడా, రేపు శని ఆదివారాలు సెలవులు ఉంటాయి కాబట్టి సాయంత్రం, శుక్రవారం సెలవు, ఈ విధంగా
ఆ జనాలు కూడా ఎక్కువగా వస్తుంటారు. అటు సాఫ్ట్వేర్ సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఇదంతా కూడా కూకట్పల్లి ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు వర్షం కావడంతో ఈ విధంగా ట్రాఫిక్ మరింత ఏర్పడింది చెప్పుకోవచ్చు. హైటెక్ సిటీలో కూడా మొన్న వర్షం కురిసినప్పుడు కూడా 3-4 గంటల వరకు ట్రాఫిక్ కదలలేక పరిస్థితి. ఇవాళ కూడా హైటెక్ సిటీ ఏరియాలో కొంత చెదురుముదురు వర్షం కురవడంతో ట్రాఫిక్ అక్కడ కూడా ఏర్పడింది. మొత్తానికి నగరం అంతా ఏ చిన్న చినుకు పడ్డా గానీ, నగరంలో చాలా చోట్ల రోడ్లపైకి ఏ చిన్న వరద వచ్చినా గానీ ట్రాఫిక్ ఏర్పడటం, ఒకేసారి సాయంత్రం వేళలో ఈ వర్షాలు రావడం, సాయంత్రం వేళలో ట్రాఫిక్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య తోటి జనం మాత్రం అల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. గ్రేసీ, అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి పోలీసులు అక్కడ రెడీగా ఉన్నారా? అసలు ట్రాఫిక్ ఏ మాత్రం కదులుతోంది, అసలు కదులుతుందా లేదా, ఫస్ట్ అది అడగాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి ట్రాఫిక్ డీసీపీల వరకు, అటు జాయింట్ కమిషనర్ కూడా జోయల్ డేవిస్ వరకు కూడా అందరూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వర్షాలు పడ్డ తర్వాత అటు వరదతోటి ఇబ్బంది పడుతున్న వాహనదారులకు ఈ ట్రాఫిక్ సమస్య మరింత ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వేళ కావడంతో ట్రాఫిక్ మరింత కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ క్లియర్ చేసేట్టుగా పరిస్థితి. అయినప్పుడు కూడా ఎడతెరపు లేకుండా కొన్ని చోట్ల వర్షం కురవడంతో రోడ్లపైకి నీళ్లు రావడంతో ఈ విధంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కూడా ట్రాఫిక్ మళ్లింపులు కొన్ని ప్రాంతాల్లో ఉండటంతో కూడా ఈ ట్రాఫిక్ వరదకు, వర్షానికి అన్ని రకాల కూడా ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మీరు తగ్గినాక వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.